ప్రముఖ ఆంగ్ల తెలుగు సాహితీవేత్త గూటాల కృష్ణమూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున 3:30 గంటలకు అక్కయ్యపాలెం నరసింహనగర్లోని నివాసంలో మరణించినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. గూటాల కృష్ణమూర్తికి భార్య, 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ నెల 15న ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతమైన పర్లాకెమిడిలో 1928 జూలై 10న గూటాల జన్మించారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించిన గూటాల తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంలో లెక్చరర్గా కెరీర్ ప్రారంభించారు. ఆంగ్లంలో పరిశోధన కోసం లండన్ వెళ్లిన కృష్ణమూర్తి అక్కడే స్థిరపడ్డారు. 9 పదులు సమీపించేసరికి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు విశాఖకు తరలించారు. గూటాల మృతితో ఆయన ఇంట విషాద ఛాయలలుముకున్నాయి. బంధువులు, సాహితీ అభిమానులు ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. గూటాల కృష్ణమూర్తి గారు లండన్లోనే నివసిస్తూ అనేక దశాబ్దాలుగా తెలుగు సాహిత్యానికి సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని, కొత్త సాంకేతిక యుగంలో మనం ఎటువంటి ప్రయత్నాల ద్వారా తెలుగు సాహిత్యాన్ని ప్రపంచీకరణకు దగ్గరగా తీసుకువెళ్ళగలుగుతాము అనే పద్ధతులను కూడా మనకు నేర్పిన వారిగా వారిని మనం స్వీకరించాలి. శ్రీశ్రీతో రాయించి, స్వహస్తాలతో రాయించడం, శ్రీశ్రీతో మహాప్రస్థాన్ని ఆయన స్వదస్తూరితో రాయించడమే కాకుండా ఆయన వాయిస్ని రికార్డ్ చేసి, మహాప్రస్థానాన్ని చదువుతుండగా రికార్డ్ చేసి ఆ క్యాసెట్ని, ఆ పుస్తకాన్ని అచ్చయించి ఈ రెండూ కలిపి ఆంధ్రదేశంలో ప్రచురించారు. మొట్టమొదటిసారి విదేశాంధ్ర ప్రచురణలు పేరు మీద. బహుశా తెలుగులో ఇట్లాంటి ప్రయత్నం మొట్టమొదటిసారిగా గూటాల కృష్ణమూర్తి గారి ద్వారా ఒక కవికి గొప్ప గౌరవం జరిగిందని నేను అనుకుంటున్నాను. అసామాన్యంగా బుక్స్ సేకరించాడు. పాత పుస్తకాల్లో, పాత పేపర్లో ఉన్న కటింగ్స్ అన్నీ ఆయన ఇంటూ దొరికాయి. మీ అందరికీ తెలుసు. శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని ఆయన దస్తూర్లు, స్వదస్తూర్లు తెచ్చి ఆయన కంఠధ్వనంతో రికార్డ్ చేసి ఒక క్యాసెట్ తయారు చేసి ప్రపంచానికి ఇచ్చిన వ్యక్తి. బాగా చదువుకున్నవాడు, సంస్కారం ఉన్నవాడు, మనలో ఒక జీవన కాంక్షని, ఆశని రేకెత్తించి ఉన్నవాడు. ఆయన వచ్చి విశాఖపట్నం మట్టి మీద ఇక్కడ పుట్టి పెరిగినవాడు ఇక్కడ పోవటం అనేది ఒక రకంగా విషాదమే కానీ గొప్ప విషయం నా దృష్టిలో. మా నాన్నగారు వైజాగ్ నేను తీసుకొచ్చి లాస్ట్ ఆగస్ట్లో వచ్చారండి. లాస్ట్ ఇయర్ 2015 ఆగస్టులో వచ్చారు. వచ్చి వెళ్ళిపోయారు. సో అంతవరకు అక్కడే లండన్లోనే ఉండేవారు. ఒంట్లో బాగోలేదు అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చేసాను వెళ్ళి. ఫస్ట్ నుంచి లండన్లోనే ఉండేవారండి. తను అక్కడ లండన్ ఫస్ట్ వెళ్ళింది పిహెచ్డి చేస్తున్నప్పుడు, ఫ్రాన్సిస్ థామ్సన్ మీద పిహెచ్డి చేస్తున్నప్పుడు అతని గురించి కనుక్కోవడానికి అని చెప్పి లండన్ వెళ్ళారు మొట్టమొదటిసారిగా. వెళ్ళిన తర్వాత అక్కడే ఉండిపోయి అక్కడే ఇంగ్లీషు కవులు ఇవి నుంచి బాగా ఇన్ఫర్మేషన్ అక్కడే వస్తుందని చెప్పి అక్కడే ఉండిపోయారు. నేను మొదటిసారి ఆయన ఇల్లు చూసినప్పుడు ఇంటిలో ఉన్నటువంటి గదులన్నింటిలో కూడా అన్ని పుస్తకాలతో నిండిపోయి ఉంటాయి. ఆయన చాలా ఒరేషియస్ రీడరు, ఆయన చాలా గొప్పవాడు. ఎవరు ఇక్కడ నుండి ఇండియా నుండి వెళ్ళినా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని చూడకుండా ఉండరు అనేటటువంటి విధంగా ఆయన చెప్పడం,